క్వశ్చనర్స్ అసలు కార్డ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకుందామనే. మీరు ఇచ్చిన సమాధానాలు ఉన్నాయా, దాని నుంచే మీకు కార్డ్స్ ఎంత వరకు ఉన్నాయన్నది నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను మీకు చెప్పానా 4 కన్నా ఎక్కువ ఎస్ ఉన్నాయి అనుకోండి, 4 కన్నా ఎక్కువ ఎస్ ఉంటే కార్డ్స్ ఉన్నట్టే. ఓకే, అలా కార్డ్స్ మీద ఎందుకు దృష్టి పెట్టాలి అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు మన నిత్య జీవితంలో 80% మనము ఈ కార్డ్స్ వల్లనే ప్రభావితం అవుతాము. ఈ కార్డ్స్ ఎందుకు కట్ చేయాలి? ఈ కార్డ్స్ ని కట్ చేయటం వలన ఏవైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో లేదా ఒక లోన్లీ ఫీలింగ్ కి గురి చేస్తున్నాయో అవి మన జీవితం నుంచి నెమ్మదిగా వాటి తాలూకు ఇంటెన్సిటీని తగ్గించుకుంటాయి అన్నమాట. ప్రభావితం చేయడం తగ్గిస్తాయి. ఇప్పుడు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి, ఇందాక నేను చెప్పిన ఒక కీ పాయింట్ ఏంటి, చుట్టూ నెగిటివిటీ ఉంది కాబట్టి నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, అలా ఎప్పుడు ఆలోచించొద్దు. ఓకే, మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటది. కాకపోతే నా శక్తి నాకు ఇంపార్టెంట్, నా ఎనర్జీ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నేను షీల్డ్ వేసుకుంటాను, నేను కార్డ్స్ కట్ చేసుకుంటాను, ఇలా అనుకోవాలన్నమాట. ఓకే, అలాగే కార్డ్స్ ఎందుకని కట్ చేసుకోవాలి అని అంటే, ఏవైతే సరికాని కార్డ్స్ ఉన్నాయో ఆ కార్డ్స్ మన ఉన్నతికి, అంటే మనము ఆ శారీరకంగా హెల్త్ పరంగా గాని, మానసికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని, లేదా ఎమోషనల్ గా గాని ఎదగటానికి, అంటే బ్యాలెన్స్డ్ గా ఉండటానికి సరికాని కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఆటంకాలుగా పనిచేస్తాయి అన్నమాట. సో మరి ఆ సరికానివి కట్ చేస్తేనే కదా మనకి ఆటంకాలు తొలగుతాయి. అందుకు మనం కార్డ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకసారి కట్ చేసుకుంటే చాలా పోతాయా అంటే కాదు. ఓకే, ఇప్పుడు ఒక గార్డెన్ ఉందనుకుందాం. ఓకే, ఆ గార్డెన్ లో కొన్ని మంచి మొక్కలు చక్కగా లేచాయి అనుకుందాం. ఓకే, ఆ మొక్కల మధ్యలో కలుపు మొక్కలు ఉన్నాయి అనుకుందాం. ఆ కలుపు మొక్కలు పైన ఇలా కట్ చేసేస్తే పోతాయా? మళ్ళీ వస్తా ఉంటాయి కదా. ఏం చేయాలి? కలుపు మొక్కల్ని రూట్స్ తో పీకేయాలి. అవునా? రూట్స్ తో మనము దాన్ని పికిలించేయాలి కదా. అలా పికిలిస్తేనే మళ్ళీ అవి రాకుండా ఉంటాయి. అలా ఈ ఎథరిక్ కార్డ్స్, నెగటివ్ ఎథరిక్ కార్డ్స్ కానీ, డిస్టర్బ్డ్ ఎథరిక్ కార్డ్స్ కానీ ఒక్కసారి కట్ చేసేస్తే వెళ్ళిపోయేవి కాదు. ఓకే, బికాస్ మనం ఒకసారి కట్ చేసేటప్పుడు ఆ ఎథరిక్ కార్డు ఒక కోణాన్నే చూస్తాం లేదా 2 కోణాలు చూస్తాం. ఒకవేళ ఆ ఎథరిక్ కార్డ్ కి ఇంకొన్ని కోణాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, మీరు అప్పుడు కట్ చేసిన అది ఇంకా మళ్ళీ సర్ఫేస్ అవుతూనే ఉంటుందన్నమాట. మళ్ళీ మనకి ఆ ఎథరిక్ కార్డ్ రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, అలా ఒకసారి కట్ చేస్తే కాదు, మినిమం 3 ఈజ్ ద మినిమం టైమ్స్ అండి. కంటిన్యూస్ ఎప్పుడు గమనించామో అప్పుడు కట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, అలా మనం ఎథరిక్ కార్డ్స్ ని కట్ చేయటం వలన మనం ఇంకా ఎన్హాన్స్ అవుతాం, మనం అన్ని లెవెల్స్ లో అప్లిఫ్ట్ అవుతాం. మరి పాజిటివ్ ఎథరిక్ కార్డ్స్ ని కూడా కట్ చేయాలంటే, పాజిటివ్ ఎథరిక్ కార్డ్స్ కట్ చేయడం కూడా ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్. ఒక నెగటివ్ ఎథరిక్ కార్డ్ ని కట్ చేసినప్పుడు దాని తాలూకా ప్రభావం తగ్గుతుంది. ఒక పాజిటివ్ ఎథరిక్ కార్డ్ కట్ చేసినప్పుడు అది ఇంకా బెటర్ గా గ్రో అవుతుంది అనమాట. ఇప్పుడు మొక్కలు ఉంటాయా, ఇంట్లో వేసుకునే పూల కుండీలు గాని, లేకపోతే బయట ఉన్న మొక్కలైనా గాని ఏం చేస్తారు, ఆ టాప్ అంతా ట్రిమ్ చేస్తారు కదా. అవునా? ఎందుకు టాప్ అంతా ట్రిమ్ చేస్తారు మొక్కలకి? బికాస్ అవి హెల్దీగా బుషీగా ఇంకా ఎదగాలని కదా. అది చక్కగా ఎదిగింది, ఆ టాప్ ట్రిమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా మంచిగా ఎదుగుతుందని కదా. అది పాజిటివ్ కార్డ్స్ కి అప్లై అవుతుంది అనమాట. నెగిటివ్ కార్డ్స్ కి అలా కాదు. బికాస్ మనం ఏ కార్డ్ అయితే కట్ చేస్తున్నామో తెలుసుకుని కట్ చేస్తాం. పాజిటివా నెగిటివా అన్నది ఐడెంటిఫై చేసి ఆ తర్వాత కట్ చేస్తాం అనమాట. నాకేదో కార్డ్ కనబడింది నేను కట్ చేసేస్తున్నాను అని అనుకుంటే గనక దాని వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ కనబడదు, మీరు ఏ చేంజ్ చూడరు. ఫస్ట్ ఐడెంటిఫై చేయడం రావాలి. కార్డ్స్ ఉన్నది ఏ టైప్ ఆఫ్ కార్డ్, పాజిటివా నెగిటివా డిస్టర్బ్డా ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత కట్ చేయాలన్నమాట. ఓకే, కొన్ని కార్డ్స్ ఎందుకు బలోపేతం చేయాలి అంటే, బికాస్ పాజిటివ్ కార్డ్స్ కట్ చేసినప్పుడు అవి బలం పెరుగుతాయి అన్నమాట. ఓకే, బికాస్ ఇందాక చెప్పినట్లు మన లైఫ్ బ్యాలెన్స్డ్ గా గానీ అన్బాలెన్స్డ్ గా గానీ ఉందంటే ఈ ఎథరిక్ కార్డ్స్ మూలంగానే ఉంటాయి అన్నమాట. రైట్, ఎథరిక్ కార్డ్స్ ఇన్విజిబుల్ లైన్స్ గా ఉంటాయి. అవి ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు పీపుల్స్, థింగ్స్, ప్లేసెస్, మనుషులు, వస్తువులు, స్థలాలు వీటితో ముఖ్యంగా ముడిపడి ఉంటాయి అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను ఫ్లాట్ కొనడానికి మీడియేటర్ ని పట్టుకుని వెళ్ళారంట ఒక అపార్ట్మెంట్ కి. ఆ ఫ్లాట్ చూస్తున్నారంట, నచ్చింది,
వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు, చూసుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంట ఏ వ్యక్తి అయితే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి సూసైడల్ ఫీలింగ్స్ వస్తున్నాయంట. చచ్చిపోవాలని, ఎందుకు ఈ జీవితం అని ఒక విరక్తి భావన కలుగుతుందంట. సో అలా ఒక 2 to 3 days ఆయన ఆ యాంగ్జైటీ ఫీలింగ్ తో, సూసైడల్ థాట్స్ తో సఫర్ అయ్యారు. సఫర్ అయితే ఆ మీడియేటర్ ఉన్నారు కదా, ఆయన అడిగారంట, ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తున్నారు, ఆ ఇంటి ఓనర్ ఆ ఇల్లు ఎవరిది అని చెప్పి అడిగారంట. జస్ట్ ముందే డీటెయిల్స్ అడగకుండా. ఇంటి ఓనర్ వచ్చేసి సూసైడ్ చేసుకుని ఆ ఇంట్లోనే చనిపోయారు. ఆ తర్వాత ఆ ఇల్లు వాళ్ళ వైఫ్ ఎవరో సమ్ అదర్ పర్సన్ ఉన్నారు కదా, వారు చూసుకుంటున్నారు అని చెప్పారంట. యు సీ హియర్, ఇక్కడ ఆ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో హ్యాంగ్ చేసుకొని చనిపోవటం వల్ల ఇంట్లో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కార్డ్స్ ఉన్నాయి. ఇది కేవలం ఇదే కాదు, మనం అద్దిళ్లలోకి వెళ్తామా, అద్దింటికి వెళ్ళినప్పుడు రెంటెడ్ హౌస్, అందరికీ ఓన్ హౌస్ ఉండాలని ఏం లేదు కదా. సో రెంటెడ్ హౌసెస్ కి వెళ్తామా, రెంటెడ్ హౌసెస్ కి వెళ్ళేటప్పుడు దానికి ముందు ఆ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వారి తాలూకా ఎనర్జీ స్టాగ్నేట్స్, అంటే వాళ్ళ తాలూకా ఆలోచన విధానాలు, వాళ్ళ తాలూకా ఎమోషనల్ స్ట్రెసెస్ అన్ని కూడా ఆ ఇంట్లో వారు ఉన్నప్పుడు ఎంత ఎక్కువ ఏ గదిలో అయితే స్పెండ్ చేశారో అక్కడ స్టాగ్నేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అందుకే ఇంటికి మనము కొత్త ఇంటికి వెళ్ళినా, ఇలా రెంటెడ్ హౌసెస్ కి వెళ్ళినా ఆ ఇల్లు నీట్ గా చేసేసి ఇవ్వాలని అంటారు కదా. ఇది ఇంటికే కాదు, మనం వేసుకునే బట్టలకు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం బట్టలు బయటకి ఇచ్చేస్తూ ఉంటామా, పాత బట్టలు, అవునా, ఆ పాత బట్టలు బయటకి ఇచ్చేసేటప్పుడు బాగా వాటిని వాష్ చేసేసి ఇవ్వాలంట. లేకపోతే మీ తాలూకా ఇప్పుడు నేను ఇది ఉంది, ఇది నేను దీన్ని వాష్ చేయకుండా ఎవరికో ఇచ్చేసాను అనుకోండి, నా ఎనర్జీ స్టాగ్నేట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయంట. బట్టలు చాలా ఎక్కువ క్యారీ చేస్తాయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అవి ఎంత సూక్ష్మంగా ఎథరిక్ కార్డ్స్ అనేవి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి తగులుకుంటాయి అన్నది మీకు ఇక్కడ అర్థం అవ్వటానికి చెప్తున్నాను అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 రకాల కార్డ్స్ చూసారు. థిన్ కార్డ్స్ ఉంటాయి, థిక్ కార్డ్స్ ఉంటాయి. థిన్ కార్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వెంట్రుక అంత సన్నగా ఉంటాయి అన్నమాట. వీటికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు అనుకోండి, ఏదో వస్తుంది పనికిమాలిన ఆలోచన అనుకుంటే గనక అవి నెమ్మదిగా పడిపోతాయి, అంత బలం ఉండదు వాటికి. అదే గనక ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఏమవుతుంది నాకు అని ఒకే దాని మీద రిపీటెడ్ గా ఆలోచిస్తున్నప్పుడు ఆ థిన్ కార్డ్ కాస్త చాలా బలమైన కార్డ్ గా తయారవుతుంది అనమాట. అది ఎలా అంటే మన మొబైల్ కేబుల్ ఉంటదా, మొబైల్ ఛార్జింగ్ కేబుల్ ఉంటదా, అంతటితో మొదలవుతుంది అనమాట. ఓకే, సో అట్లా వస్తువులు, మనుషులు, ప్రదేశాలు అన్నిటితోని ఈ ఎథరిక్ కార్డ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, బట్టలు ఐరన్ కి ఇస్తారు కదా, ఇది రెగ్యులర్ గా అండి మన నిత్య జీవితంలో మనం చేసే ప్రతి చిన్న దాంట్లో కూడా ఎథరిక్ కార్డ్స్ ఉంటాయి అని చెప్పడానికి ఈ ఎక్స్ప్లెనేషన్స్. అలా అని చెప్పి ఎథరిక్ కార్డ్స్ భయంకరమైనవని మాత్రం అనుకోకండి. ఎథరిక్ కార్డ్స్ ఉన్నాయి అని అర్థం చేసుకుంటే మనకు డీల్ చేయడం వస్తుంది కదా, అందుకు ఇది చెప్పడం. బట్టలు ఇస్త్రీకి బయటకి ఇస్తారా కొంతమంది, అవునా, ఇస్త్రీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంట ఇస్త్రీ చేసేటప్పుడు అంటే ఐరన్ చేసేటప్పుడు ఏ మూడ్ లో ఉండి బాగా తాగేసో, వాళ్ళ వైఫ్ తోనో హస్బెండ్ తోనో బాగా గొడవ పడో, ఆ మూడ్ లో ఉండి ఆ నెగిటివ్ వైబ్ తో బట్ట ఐరన్ చేస్తా ఉన్నారు అనుకోండి, ఆ ఐరన్ చేయబడుతున్న ఆ బట్టకి ఈ వ్యక్తి తాలూకా ఎంటైర్ ఎథరిక్స్ కార్డ్స్, ఆ నెగిటివ్ వైబ్స్, మూడ్ స్వింగ్స్ లో ఉన్నారు కదా, అవన్నీ ఆ షర్ట్ లోనికో లేకపోతే ఆ బట్టలోనికో వెళ్తుందంట. సో ఎవరిదైతే ఆ డ్రెస్ ఉండిందో వాళ్ళకి ఆ డ్రెస్ లేకపోతే ఆ షర్ట్ వేసుకున్న ప్రతిసారి చాలా ప్లెజెంట్ గా ఉండేదేమో, కానీ ఇప్పుడు మాత్రం చాలా డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. వై? బికాస్ ఆ ఎథరిక్ కార్డ్స్ ఆ వ్యక్తి నుంచి ఏర్పడినవి కాబట్టి, ఆ వ్యక్తి తాలూకా ఆ ప్రాణిక్ బాడీ లేదా ఎనర్జీ నుంచి దీనిలోకి అట్రాక్ట్ అయినాయి కాబట్టి. ఓకే, సో అట్లా ఇప్పుడు ప్లేస్ మారిన, కొన్నిసార్లు బయట ఊర్లకి వెళ్ళినప్పుడు ప్లేస్ మారుతాం కదా, హోటల్స్ లోనో లేకపోతే ఏదైనా డార్మిటరీలోనో ఎక్కడో దగ్గర తీసుకుంటాం కదా, దానికి ముందు ఎవరైతే అక్కడ నిద్రించారో ఒకవేళ బ్లాంకెట్స్ ఉంటాయా పడుకునేటప్పుడు, బ్లాంకెట్స్ కి కూడా ఎథరిక్ కార్డ్స్ ఉంటాయి. అంతెందుకు, మీ ఇంట్లోనే మీరు రోజు ఒకవైపు పడుకుంటారు బెడ్ మీద, ఓకే, లెఫ్టో రైటో, అలాగే ఇంకొకరు మీ ఇంట్లో సెకండ్ పర్సన్ ఇంకో వైపు బెడ్ మీద పడుకుంటారు. ఒక్క రాత్రి ప్లేసెస్ స్వాప్ చేసి చూడండి, మీరు వారి ప్లేస్ లో వారి మీ ప్లేస్ లో స్వాప్ చేసి చూడండి, నిద్ర పట్టదు.
బికాస్ మీ ఎథరిక్ కార్డ్స్ అన్ని అక్కడే ఉంటాయి, వారి ఎథరిక్ కార్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, రెండిటికి మధ్యలో మిస్ మ్యాచ్ వస్తుంది అనమాట. కాబట్టి నిద్ర పట్టదు. ఈవెన్ మీరు వేసుకునే పిల్లో, రైట్, దిండు తలగడ ఉంటది కదా, అది మార్చినా కూడా నిద్ర పట్టదు. బికాస్ ఆ ఎథరిక్ కార్డ్స్ ఈ మంచానికి, మనం పడుకునే పిల్లోకి చాలా గట్టిగా అతుక్కొని ఉంటాయి అన్నమాట. దట్స్ వై ఇట్ ఇస్ ఆల్వేస్ సజెస్టబుల్ కనీసం వారంలో ఒకసారైనా, కుదిరితే 2 సార్లైనా మంచం మీద ఉన్నటువంటి పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ మార్చుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు ఈ బెడ్ ని ఫ్రీక్వెంట్ గా ఎవరో ఒకరు వాడతారు, నేనే కాకుండా అన్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టబుల్ టు చేంజ్ యువర్ బెడ్ షీట్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్, లేదా కుదిరితే 2 days కి ఒకసారైనా మార్చటం వలన క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరుగుతుంది. బికాస్ ఎథరిక్ కార్డ్స్ అనేవి అంత దారుణంగా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఎథరిక్ కార్డ్స్ అనేవి యాజ్ అ సెట్ టిల్ నౌ ఇక్కడ అదే మెన్షన్ చేశాను, ఇద్దరి వ్యక్తుల తాలూకా ఎనర్జీ బాడీస్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎనర్జీ బాడీస్ అంటే ఏంటో తెలియకపోతే గనక సింప్లీ సేయింగ్, మనం నిద్రపోతామా, మంచి తలనొప్పితో నిద్రపోయాం అనుకోండి, లేవగానే ఫ్రెష్ గా లేస్తామా, ఏం జరిగిందని అక్కడ ఫ్రెష్నెస్ వస్తుంది? సింప్లీ ఏదైతే మన భౌతిక శరీరం ఉందో ఈ భౌతిక శరీరానికి ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట, శక్తి తీసుకునేటువంటి ఒక శరీరం ఉంటది. అది చాలా సూక్ష్మంగా ఉంటది, కంటికి కనబడదు. ఓకే, కానీ ఫీల్ అవ్వగలం. కొంచెం సాధన చేస్తే దాన్ని మనము ఖచ్చితంగా ఫీల్ అవ్వగలం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ ఎథరిక్ కార్డ్స్ అనేవి ఒక వ్యక్తి శరీరం నుంచి మరో వ్యక్తి శరీరానికి మధ్యలో కనెక్ట్ అయ్యుండి, కనెక్ట్ అవ్వడానికి ఎనర్జీ బాడీస్ ద్వారానే కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ఆ వ్యక్తి తాలూకు, ఇందాక మీకు చెప్పాను, అంబలికల్ కార్డ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే ఎథరిక్ అంబలికల్ కార్డ్ ఉందో ఆ అంబలిక్ కార్డ్ మాదిరిగా మనం ఎంత దూరం వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇవి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ విత్ దిస్. ఇవి ఆ ఇద్దరి మధ్యలో లైఫ్ ఫోర్స్ ఎనర్జీని కూడా డిటర్మైన్ చేస్తాయి. అంటే ఒక వ్యక్తి తాలూకా మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్ని కూడా ఈ ఎథరిక్ కార్డ్స్ ద్వారా ప్రభావితం అవ్వచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి కదా, పెళ్లి జరిగినప్పుడు జాతకాలు చూస్తారు కదా, జాతకాలు చూసినప్పుడు ఇది మంచిది, ఇది చెడ్డది, వీళ్ళకి కుదురుతుంది, వీళ్ళకి కుదరదు అని దేన్ని బేస్ చేసుకుని చెప్తారు? గ్రహాలు, వారి అరమరిక, దీన్ని బేస్ చేసుకుని చెప్తారు కదా. సిమిలర్లీ ఆ గ్రహాల యొక్క అరమరిక దేన్ని బేస్ చేసుకుని చెప్తారంటే ఇద్దరి తాలూకా ప్రాణమయ శరీరంలో ఉన్న శక్తి నిలువలు ఎలా ఉన్నాయి అంటే ఎనర్జీ బాడీ. ఇద్దరి తాలూకా ఎనర్జీ బాడీస్ మంచిగా ఉన్నాయి అనుకోండి, ఇద్దరి మధ్యలో ఒకరు, అంటే ఆ వివాహం జరిగిన తర్వాత ఒకరు ఇంకొకరికి అన్ని రకాలుగా ఒక అప్లిఫ్ట్మెంట్, అంటే ఒకరి ఇంకొకరి తాలూకా ఉన్నతికి సహకరించే వాళ్ళు అవుతారని అర్థం అనమాట. దానికే పాయింట్స్ అని ఎక్సెట్రా వేస్తారు. దట్ ఈస్ విత్ దిస్. అండ్ ఇది ఒకటి. అండ్ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఎట్ ఎనీ కాస్ట్ తమ జన్మ పూర్తయ్యే లోపల ఎలాగైనా కలవాలి, మీట్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయి ఉన్నారు అనుకోండి, అలాంటి వ్యక్తుల మధ్యలో ఈ పింకీ హ్యాండ్ ఉంది కదా, ఫింగర్, దీని నుంచి ఒక రెడ్ కలర్ ఎనర్జీ థ్రెడ్ అనేది, అంటే ఎథరిక్ కార్డ్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటదంట. ఎంత దూరం ఉండి దే ఆర్ డిస్టైన్ టు మీట్ టుగెదర్. అలా పెళ్లిళ్ళు అంటే ఇప్పుడు చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు అవ్వాలి అని అంటే ఆ థిక్ వాట్ యు సే ఎథరిక్ కార్డ్ వాళ్ళ పింక్ ఫింగర్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఉంది కాబట్టి వారు ఎక్కడెక్కడున్నా ఆ పెళ్లి అనే సమయం వచ్చేసరికల్లా కర్మ సంబంధమే, అది కూడా ఆ కర్మ సంబంధం ఉంది కాబట్టి దే కమ్ టుగెదర్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎ చైనీస్ ప్రావర్బ్. ఇన్విజిబుల్ రెడ్ థ్రెడ్ కనెక్ట్స్ దోస్ హూ ఆర్ డిస్టైన్ టు మీట్ రిగార్డ్లెస్ ఆఫ్ టైమ్, ప్లేస్ ఆర్ సర్కమ్స్టాన్సెస్. ఎలాంటి దేశకాల పరిస్థితుల్లోనైనా ఇద్దరు వ్యక్తులు కలవాలి అని రాసి పెట్టుండడం అంటే అది లిఖితమైతే, రైట్, అది ఖచ్చితంగా జరగాలని ఉంటే వీరిద్దరూ పుట్టుకతోనే ఈ రెడ్ థ్రెడ్ ఎనర్జీ నాట్ ని తెచ్చుకొని వస్తారంట. సో ఇది ఎంత దూరం వెళ్ళినా అది స్ట్రెచ్ అవుతూనే ఉంటుంది. దట్ విల్ నెవర్ బ్రేక్. ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారని అర్థం అనమాట.